వికారాబాద్ జిల్లా తాండూరులో బంగారం వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, వికారాబాద్ జిల్లా తాండూరులోని ఇటు బంగారు వ్యాపారులపై కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే 24 క్యారెట్ల పేరుతో తక్కువ స్వచ్ఛత బంగారాన్ని విక్రయించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా తనిఖీ చేసి బంగారు వ్యాపారులపై కేసులు అయితే నమోదు చేశారు. అయితే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇటు ఏదైతే తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ లోని 5 బంగారు దుకాణ యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా టిప్పు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల బంగారం పేరుతో వాస్తవానికి సుమారు 20 క్యారెట్లు స్వచ్ఛత కలిగిన బంగారాన్ని విక్రయించి వినియోగదారులను మోసం చేశారనే ఆరోపణలు తీవ్రంగా ఇస్తున్నాయి. ఇదే తరహాలో ఆరోపణలతో పలువురు బాధితులు కూడా వివిధ బంగారు దుకాణాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా తాండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మరో 22 మంది బంగారు వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసేందుకు బాధితులు సిద్ధమవునట్లయితే తెలుస్తుంది. దీంతో తాండూరు పట్టణంలో బంగారు వ్యాపార వర్గాల్లో కూడా కలకలం రేపుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇటు పసిడి రేటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసాలకు కూడా అదే రకంలో పెరుగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు తాండూరులోని ఇదే తరహాలోని ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే 24 క్యారెట్లు బంగారం స్వచ్ఛతకు సంబంధించి కేవలం 20 క్యారెట్లు మాత్రమే స్వచ్ఛత ఉండేలాగా దాన్ని 24 క్యారెట్లు అంటూ చెప్తూ కూడా ఇటు ప్రజలను మోసం చేస్తూ కూడా వాళ్ళకి బంగారాన్ని అమ్మకాలు అయితే చేస్తున్నారు. అయితే టిప్పు అనే వ్యక్తి దీన్ని గ్రహించిన తర్వాత ఇటు పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మొదటగా దీన్ని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఇటు 24 క్యారెట్లకు సంబంధించి బిల్స్ ఇవ్వడం, అలాగే కానీ అందులో బంగారాన్ని చెకింగ్ చేస్తే దాంట్లో కేవలం 20 క్యారెట్ల స్వచ్ఛత మాత్రం ఉండడంతో కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా 5 కేసు అయితే నమోదైంది. అయితే మరొక 22 బంగారు వ్యాపారులపై కూడా కేసు నమోదు చేసేందుకు కూడా ఇటు కస్టమర్లు కూడా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. చందు, థ్యాంక్ యూ.